గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 2 టైప్స్ ఆఫ్ వాటర్ టెస్టింగ్ ఇచ్చారు. అందులో ఈ హెచ్పిఎస్ వైల్ ఒకటి, ఇందులో ఒక బయోలాజికల్ ఇండికేటర్ ఉంటుంది. ఈ హెచ్పిఎస్ వైల్ని మనం బయోలాజికల్ కంటామినేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూడటం కోసం యూజ్ చేస్తాము. మనం తీసుకున్న శాంపిల్లో నుంచి 20 ml ఆఫ్ వాటర్ ఈ శాంపిల్లో వాటర్లో పోయాల్సి ఉంటుంది. ఈ వైల్లో పోసిన తర్వాత దీన్ని షేడీ ప్లేసెస్ సన్లైట్ తగలకుండా 24 to 48 hours ఉంచిన తర్వాత దీని రీడింగ్ చూడాల్సి ఉంటుంది. ఎలా అయితే మనం వెన్స్డే రోజు టెస్ట్ చేసి ఫ్రైడే రోజు ఏపీసీహెచ్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాము. ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ టెస్ట్ చేసిన తర్వాత 48 hours తర్వాత కూడా ఇలానే ఉంది అంటే కనుక ఇది పర్మిసిబుల్. అలా కాకుండా ఏమన్నా ఎక్కువ డార్క్ కలర్లో చేంజ్ అవుతుంది అంటే అది డ్రింకింగ్కి అంత సూటబుల్ కాదు, ఇందులో కంటామినేషన్ ఉందని. ఇంకొక టెస్ట్ వచ్చేసరికి ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్. ఈ ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్ కిట్లో మనకి ఇలా టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ క్లీనర్, ఆర్థోటోలిన్ సొల్యూషన్ విత్ ఇది చెకింగ్ ఇండికేటర్ చెకింగ్ కోసం అనమాట. సో ఇందులో నేను 2 శాంపిల్స్ తీసుకున్నాను. ఈ 2 శాంపిల్స్లో ఒక శాంపిల్ అండ్ ఇది ఒకటి వచ్చేసరికి నేను తీసుకున్న శాంపిల్ ఇంకోటి తీసుకొస్తున్నాను. ఇందులో 10 ml ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి. ఈ 10 ml ఆఫ్ శాంపిల్లో మనం ఆర్థోటోలిన్ సొల్యూషన్ 4 to 5 drops వేయాల్సి ఉంటుంది. 3, 4, 5 చూసారా ఎంత కలర్ చేంజ్ అవుతుందో. ఇప్పుడు ఇది లైట్ కలర్లో వచ్చింది, ఇది డార్క్ కలర్లో వచ్చింది కదా. ఈ రీడింగ్ని మనం ఈ చార్ట్తో కంపేర్ చేసుకొని చూసుకోవాలి. ఇది మా దగ్గర మున్సిపల్ వాటర్ సప్లై ఉంది, దాని నుంచి తీసుకున్నాను. ఇది కరెక్ట్గా చూడండి 0.5 to 1 రేంజ్లో ఉంది. 0.2 to 1.0 ppm వరకు కూడా డ్రింకింగ్కి సూటబుల్. ఇది ఇంకా డార్క్ ఉంది కదండి, ఇది డ్రింకింగ్కి అంత సూటబుల్ కాదు. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం పెట్టాను, కలర్ వేరియేషన్ చూడటం కోసం. థ్యాంక్ యూ.